రాజంపేట ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, ఎంపీ రాజీనామా చేయాలి. వీళ్ళిద్దరూ చేసే నేను గత పాలకులు వీళ్ళు చేసిన అన్యాయం వల్లే రాయచోటి జిల్లా అయింది. రాయపేటకి అన్యాయం చేశారు. రాయచోటి జిల్లా పోవడానికి కారణం వీళ్ళేను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఎమ్మెల్యే ఇల్లేదని చెప్పి ఒకటే ప్రతిరోజు ఆయన రెండో పని లేక ఇదే పాత అయింది. వాస్తవంగా ఆ రోజున ఈ జిల్లా కోసం మేడ రఘునాథ్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు కానీ చాలా వరకు ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున్న పరిస్థితుల్లో రాయచోటి సెంటర్ పాయింట్ కాబట్టి అప్పుడు మరొకరు లేదు జిల్లాగా. సెంటర్ పాయింట్ కాబట్టి అనుకూలంగా ఉండాలని చెప్పి వీళ్ళంతా ప్రయత్నించినా అక్కడ అది లేదు సెంటర్ పాయింట్ అని ఆ రోజు ఇవ్వడం జరిగింది. మేము చెప్పడం కాదు, మీ రాష్ట్ర మంత్రి స్వయంగా రామప్రసాద్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు, వైసీపీ ఘనత కాదు రాయచోటి జిల్లా రావడానికి కారణము అది సెంటర్ పాయింట్ కాబట్టి ఇచ్చారు. అంతేగాని వీళ్ళేదో వచ్చేట్టు ఏదో పూజలు కొడుతున్నారు. వైసీపీకి జిల్లా కేంద్రానికి సంబంధమే లేదు, సెంటర్ పాయింట్ కాబట్టి ఇచ్చారని మీ మంత్రి రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు. ఇంకొకటి, ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండి రాయచోటిని కదా జిల్లా కేంద్రం మారిస్తే నేను రాజీనామా చేస్తానని తొడగట్టి మీసం తిప్పినాడు. నువ్వు జగన్మోహన్ రాజు గారు మీరెందుకు ఎంతసేపు రాజీనామా రాయపేట జిల్లా కాకుండా ఉంటే ఇప్పుడు సెంటర్ పాయింట్ రాయపేట. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రాయపేట జిల్లా చేస్తారు. ఇప్పుడు అందరూ సెంటర్ పాయింట్ రాయపేట. మీకు ఎందుకు మీ నోట్లో నేను రాజీనామా చేస్తాను ఒక్క మాట రావడం లేదే? నువ్వు ఇన్ఛార్జ్ కదా, రామప్రసాద్ రెడ్డి ఉండే ధైర్యం తెలుగు నీకు లేవా? నువ్వు మాట్లాడు, రాయపేట జిల్లా కాబట్టి రాజీనామా చేస్తా, అసలు రాజీనామా చేస్తామని. అది లే ఎంతసేపు అవనాట ఎందుకు చేస్తాను? అవనాట మేము ఎన్నుకునేవా? ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తప్ప నీకు ఉండదు. ఇంకొకటి, మీ పార్టీ జనసేన నాయకుడు మన ఆపుల ఆయన ఫేస్బుక్ లైవ్ లో పెట్టాడు. నువ్వు రామప్రసాద్ రెడ్డికి భయపడి రామప్రసాద్ అన్ని ఆస్తులు అన్ని రాయచోటి అమ్మకున్నాయని చెప్పి నీకు రాయపేట పైన మోకారం లేదు, నీకు ఎంతసేపు రాయచోటి పైన ఉండాలని జనసేన పార్టీ నాయకుడు లైవ్ లో ఇచ్చినాడు. నువ్వంతా స్టార్ట్ చేస్తున్నావని దీనికేం సమాధానం చెప్తావు? విడుగు రాజీనామా చేయాలా? నువ్వు చేయాలా, అన్నాడు చేయాలా? కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ఆలోచించుకొని మాట్లాడు. జిల్లా రాకపోతాను కాదు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి చెప్పినాడు స్వయంగా. ఇప్పుడు అది కాదు సెంటర్ పాయింట్ అయింది. ఇబ్బంది ఎవరు రాయకపోతే ఎవరికి ఇబ్బంది లేదు. ఆ రోజు అది సెంటర్ అని ఇచ్చారు, ఈరోజు సెంటర్. కాబట్టి మీరు ఎవరైనా మీ పార్టీ నాయకులతో అక్కడ ఏమైనా చేయండి. వీడి కూడా ఏమన్నా అంటే నిన్న బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది, ఓ వైసీపీ వాళ్ళు తగ్గింది చెప్పారు. ఆ బంద్ లో మా ఊళ్ళు కూడా పాల్గొన్నారు, మా కాలేజీ దండిగా పాల్గొన్నారు, మా కాలేజీ పిల్లకాయలు పాల్గొన్నారు. ఒకటే కాదు కదా, అందరూ పాల్గొన్నారు, అన్ని పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. నీ ఘనత ఏమో లేదా? నువ్వు బంద్ రోజు ఊళ్ళో కూడా లేవు. నువ్వు ఎక్కడ విజయవాడ కూర్చొని ఏదో ఒక గంట తెచ్చి నేను ఇచ్చాను జిల్లా కోసం పోయి కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ఇప్పుడే జేఏసీ వాళ్ళు అందరినీ పిలుచుకొని పోయి ఇంకా పోయి పార్టీగా బలంగా చేయాలి. నువ్వు ఒకటే పోయి ఒక తెచ్చి జిల్లా కోసం పోయి బంద్ రోజు అక్కడ పోయినావు. దీనికి ఏ సమాధానం చెప్తావు?